5,456.26 కోట్లతో 2026-2027 సంవత్సర టీటీడీ వార్షిక బడ్జెట్ను ఆమోదించినట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశం తిరుమలలోని అన్నమయ్య భవన్లో జరిగింది. ఈ సమావేశానికి టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో మొత్తం 87 కీలక అంశాలపై ధర్మకర్తల మండలి సభ్యులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. సుమారు 4 గంటలకు పైగా కొనసాగిన ఈ సమావేశంలో ప్రధానంగా టీటీడీ వార్షిక బడ్జెట్, భక్తులకు అందించే సేవలు, ఆలయ అభివృద్ధి పనులు, పరిపాలనా అంశాలు, భవిష్యత్ ప్రణాళికలపై చర్చించారు. ఈ సందర్భంగా టీటీడీ పాలక మండలి నిర్ణయాలను బీఆర్ నాయుడు మీడియాకు వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో సబ్ కమిటీ సిఫార్సు మేరకు టీటీడీలోని విద్యాసంస్థల ఆధునీకరణకు 118.8 కోట్ల నిధులు కేటాయించామని వివరించారు. భక్తుల కోరిక మేరకు శ్రీవారి ముడుపు పథకం ప్రారంభిస్తున్నామని తెలిపారు. శ్రీవాణి ట్రస్టులో నిబంధనలను సడలించి ఆలయ నిర్మాణానికి నిధులు కేటాయిస్తామని బీఆర్ నాయుడు చెప్పుకొచ్చారు. ఒంటిమిట్టలో 128 అడుగుల జాంబవంతుడి విగ్రహాన్ని నిర్మిస్తామని వెల్లడించారు. పాట్నా, గౌహత్తో పాటు పలు చోట్ల నూతనంగా వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మిస్తామని తెలిపారు. అక్షర గోవిందం పేరుతో వకుళమాత ఆలయంలో అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నామని వివరించారు. ఏప్రిల్ 1వ తేదీన శ్రీరాముని కళ్యాణం నాడు 70,000 శ్రీవారి లడ్డూలను ఉచితంగా పంపిణీ చేస్తామని పేర్కొన్నారు. 4.25 కోట్లతో ఒంటిమిట్టలో బ్రహ్మోత్సవం ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. కమిషనర్ గారు ఫస్ట్ మీకే మా బోర్డు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో టీటీడీ బోర్డు సబ్ కమిటీ సిఫార్సుల మేరకు టీటీడీ చరిత్రలోనే తొలిసారిగా ఒక విప్లవాత్మకమైనటువంటి మార్పు ఈ దేవస్థానం సంస్థలో ఉన్నటువంటి విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో మెరుగైన విద్యను అందించేందుకు గాను 118.8 కోట్లు కేటాయించడం జరిగింది. వీటిని వంటగదుల ఆధునీకరణ, ఇతర ప్రణాళిక సదుపాయాలు వంటి సమూలమైన మార్పులను తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి కావలసిన విద్యార్థులకు కావలసిన అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి కావాల్సినటువంటి డీటెయిల్ అన్ని కూడా మీకు మన సిపిఆర్ వారు మీకు వివరిస్తారు. సో భక్తుల విజ్ఞప్తి మేరకు శ్రీవారి ముడుపు అనేటువంటి పథకాన్ని ఒకటి కొత్తగా ప్రారంభించాలనేటువంటి నిర్ణయం తీసుకోవటం జరిగింది. శ్రీవారి ముడుపు అంటే కొంతమంది క్యాష్ తీసుకొచ్చి హుండీలో వేయటానికి కొంత ఇబ్బంది పడుతున్నారనేటువంటి మా దృష్టికి వచ్చింది. దాన్ని తిరుమలలో కానీ తిరుపతిలో కానీ కొన్ని కౌంటర్లు పెట్టి ఆటోమేటిక్గా పేటిఎంతో కానీ ఇంకోటి కానీ ఆ మిషన్లో వెళ్ళి మనం పే చేసినట్లయితే అక్కడ ఒక రిసిప్ట్ వస్తుంది. ఆ రిసిప్ట్ తీసుకొచ్చి మనం హుండీలో వేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ
కూడా డీటెయిల్ రిపోర్ట్ మీకు ఇవ్వటం జరిగించే విషయంలో 11.28 కోట్లతో దాన్ని అవన్నీ కూడా అభివృద్ధి చేయాలనేటువంటి నిర్ణయం కూడా తీసుకోవటం జరిగింది. టీటీడీ ఆలయాల్లో పనిచేస్తున్నటువంటి పరిచాలకులు పనిచేస్తున్న 51 మందికి అర్చకులుగా పదోన్నతి కల్పించేందుకు గాను ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. పార్వతీపురం మన్యం జిల్లాలోని వెంకటేశ్వర దివ్యక్షేత్రం నిర్మాణానికి 14.25 కోట్లు కేటాయించడం జరిగింది. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామి ఆలయం చుట్టూ సిమెంటు రోడ్లు, డ్రైనేజీ తదితర అభివృద్ధి పనులకి చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి టీటీడీ ఆలయాలు, సత్రాలు, విశ్రాంతి భవనాలు, యాత్రికుల వసతి సముదాయాలు, విద్యా సంస్థలు, ఆసుపత్రులు, కళ్యాణ మండపాలు భద్రతను పరీక్షించేందుకు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనంలో 10.73 కోట్లతో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలనేటువంటిది కూడా మనం నిర్ణయం తీసుకోవటం జరిగింది. ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం, ఈ మధ్య ఎవరు పడితే వాళ్ళు సోషల్ మీడియాలో తిరుమలలో రీల్స్ చేయటం ఒక ఆనవాయితీగా మారింది. దాన్ని కట్టడి చేయాలనేటువంటిది నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇలాంటి రీల్స్ చేసి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని అప్రతిష్ట పాలు చేస్తే మాత్రం కఠినమైన చర్యలు తీసుకుంటామని ఇందుమూలంగా ఎవరైతే రీల్స్ చేస్తారో వాళ్ళందరికీ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ బోర్డు సమావేశం తీసుకున్న కొన్ని ముఖ్య అంశాలు మీద మొత్తం 85 అంశాలు ఉన్నాయి. అవన్నీ మీకు మా సిపిఆర్ఓ గారు అవన్నీ కూడా మీరు ఏమైనా క్లారిఫికేషన్ కావాలంటే వారు ఇవ్వటం జరుగుతుంది. బడ్జెట్ 26 అంటే 2026-27 బడ్జెట్ను 5,456.26 కోట్ల అంచనాలకు ఆమోదం తెలుపడం జరిగింది. 5,456.26 కోట్లు. దీని డీటెయిల్ కూడా మీకు మేము వెబ్సైట్లో పెడతాం, మీరు కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అవన్నీ స్టేట్మెంట్ ఉన్నాయండి, అది చాలా పెద్ద స్టేట్మెంట్ ఉంది, మేము మీకు పంపిస్తాం అందరికీ. ఐడెంటిఫై చేస్తున్నాం ఇక్కడే పైన ఒకళ్ళు మాత ఇది ఏదైతే ఇప్పుడు ఇది ఉంది కదా మన వెంగమాంబ దాని దగ్గరలో కిచెన్ మోడర్న్ కిచెన్, డైనింగ్ కాలేదు, మోడర్న్ కిచెన్. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంతవరకు అయినా చేయొచ్చు. ఇప్పుడు మనం క్యాష్ క్యారీ చేయడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు, కాబట్టి వాళ్ళు ఆన్లైన్లో కానీ క్రెడిట్ కార్డులో కానీ గూగుల్ పే కానీ పేటిఎం దేని నుంచి అయినా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. ఆ మిషన్ దగ్గరికి పోతే ఎంత అమౌంట్ మీరు హుండీలో వేయాలనుకుంటున్నారో ఆ అమౌంట్ మీరు ట్రాన్స్ఫర్ చేస్తే ఆ మిషన్కి, ఆ మిషన్ నుంచి ఒక స్లిప్ వస్తుంది, ఆ స్లిప్ తీసుకుపోయి మనం హుండీలో వేయాలి. ట్రయల్ రన్ చేస్తున్నాం దాన్ని, ఒక ట్రయల్ బేసిస్లో అండి. మ్యూజియం అయిపోవచ్చిందండి, దాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి దాన్ని ఇనాగ్రేట్ చేయాలి, మనం చేద్దాం. ఉల్లామాత అక్షరాభ్యాసం కార్యక్రమం తీసుకుంటున్నాను. ఉల్లామాత రోడ్డు 5 సంవత్సరాలుగా కంటిన్యూ ఈ రోజు వరకు నడుస్తున్నాం. 5 సంవత్సరాలు అయింది మనం బడ్జెట్లో కేటాయించి. ఇప్పటివరకు కూడా అదే రోడ్డు గతంలో ఏం బడ్జెట్లో చేయరు నాకైతే తెలీదు. ఇప్పుడైతే ఇనిషియేట్ చేసాము, ఇమీడియట్గా మేము వర్క్ స్టార్ట్ చేస్తాం. అదే అదే నిబంధనలు అంటే ఇప్పుడు కాంపౌండ్ వాళ్ళకి ఇయ్యము, గోపురానికి ఇయ్యము, పుష్కరానికి ఇయ్యము, దానికి ఇయ్యము, దీనికైనా కండిషన్స్ ఉన్నాయి.
అట్లా కాకుండా గుడి అంటే గుడికి కావాల్సిన అన్నీ కావాలా, వాటన్నిటికీ మనం అది ఇది అని అంటే కాదు కదా. ఇప్పుడు ఇప్పుడు ఆ రోజుల్లో వేరు, ఇప్పుడు అన్ని కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోయింది. 10 లక్షలకి ఎక్కడ టెంపుల్ వస్తుంది? దాన్ని 10 లక్షల నుంచి 16 లక్షలకి, 10 లక్షల నుంచి 25 లక్షలకి, 25 నుంచి 35 లక్షలకి అట్లా పెంచడం కూడా జరుగుతుంది.